సో ఓవరాల్గా మన ఫ్యాకల్టీ ఫైనల్ వచ్చిందండి చెస్కి. అందుకు మనకి ప్లేస్మెంట్ నుంచి శరత్ గారు, అలాగే మన ఈసీ డిపార్ట్మెంట్ నుంచి లోకేష్ సార్, వీళ్ళిద్దరూ కూడా ఫైనల్గా ఫ్యాకల్టీ టీం నుంచి ఫైనల్కి వచ్చారు చెస్. అలాగే ఈ కండక్షన్ అంతా కూడా మన తేజశ్రీ మేడం, లేడీ పీడి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఒకసారి సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీరందరూ నెగ్గుకు వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తర్వాత మీ గేమ్ ప్లాన్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏం లేదు, మిస్టేక్స్ చేయకుండా ఆడితే గెలొచ్చని ఇంతవరకు అదే చేసాము. ఇది మిస్టేక్స్ లేకపోతే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సార్ మీద చాలా కష్టం. ఓకే ఓకే. లోకేష్ సార్, మీ గేమ్ ప్లాన్ చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఎంతోమంది గెలిచి వచ్చారు, ఎన్నో రౌండ్స్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అలాగా మీ గేమ్ ప్లాన్ చెప్పండి. ప్లాన్ ఏం లేదు సార్, ఫ్లోలో ఫాలో అయిపోవడం అంతే. ఫ్లోలో అయిపోతే వచ్చేస్తారు కదా. రైట్ రైట్. సో చూసారు ఎంత అంటే ఇద్దరు మైండ్ యాక్చువల్గా మైండ్ ప్లాన్ గేమ్ ఇది. అందులో ఇద్దరు కూడా విజయం సాధించాలని మనం కోరుకుందాం. అలాగే ఇద్దరు కూడా సాధించలేరు, ఎవరో ఒకళ్ళు అవుట్కమ్ వస్తుంది. బట్ అయినా ఎనీహౌ చూద్దాం ఎవరు గెలిచారనేది. అలాగే అమ్మ, మొత్తానికి మీరు దగ్గరుండి ఎంతో మంది ఫ్యాకల్టీ గేమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు, దిగ్విజయం కండక్ట్ చేశారు. దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి సార్. మేనేజ్మెంట్ అంతా మనకి జెంట్స్ ఫ్యాకల్టీ మొత్తం, లేడీ ఫ్యాకల్టీ మొత్తం సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ బోత్ టీమ్ ఆల్ ద బెస్ట్ సార్. రైట్ రైట్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇదమ్మా మొత్తానికి మన స్పోర్ట్స్ ఇదే లాస్ట్ గేమ్ అన్నమాట ఫ్యాకల్టీ గేమ్స్లో. ఈవెన్ లేడీస్ గేమ్స్ కానీ అలాగే జెంట్స్ గేమ్స్ కానీ, దిస్ ఇస్ ద ఫైనల్ గేమ్ అన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్.